వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. 4 రాష్ట్రాలకి కొత్త సారథులను ప్రకటించింది అధిష్టానం. ఢిల్లీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా హర్ష మల్హోత్రాను నియమించారు. హర్యానా బీజేపీ కొత్త అధ్యక్షురాలుగా అర్చనా గుప్తాను నియమించారు. పంజాబ్ బీజేపీ పగ్గాలు చేపట్టారు సర్దార్ కేవల్ సింగ్. త్రిపుర బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా అభిషేక్ దేవరాయ్ నియామకం జరిగింది. 4 రాష్ట్రాల బీజేపీ కమిటీలో పెను మార్పులు కనిపిస్తున్నాయి. ఎన్నికల వ్యూహాల్లో భాగంగానే కమలం పార్టీ ఈ కీలక నియామకాలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో గెలిచినటువంటి జోష్ మీద ఉంది బీజేపీ నాయకత్వం. ఇక ఈసారి ఎన్నికలు జరగబోయేటువంటి ప్రాంతాల మీద బీజేపీ కన్నేసింది. దానికి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ బీజేపీ వెళ్తూ ఉంది. ఇక దాంట్లో భాగంగానే ఈ 4 రాష్ట్రాల్లో ఈ కొత్త నియామకాలు చేపట్టింది. ఇక ఇటువంటి సమయంలో వీళ్ళని ఎంచుకోవడంలో బీజేపీ అధిష్టానం తీసుకున్నటువంటి జాగ్రత్తలు కానీ, అదేవిధంగా మారబోతున్నటువంటి పరిణామాలు కానీ, వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఈ 4 రాష్ట్రాల్లో కొత్త నియామకాల వల్ల బీజేపీలో అంటే ఇంకొంచెం ఈ ప్రాంతాల్లో నూతన ఉత్సాహం రానుందా ఏంటి? 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఇటు వెస్ట్ బెంగాల్ గెలిచిన తర్వాత వెస్ట్ బెంగాల్ తో పాటు పుదుచ్చేరిలో కూడా బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గెలిచింది. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు, ఆయా రాష్ట్రాల్లో అధికారం సాధించేందుకు ఇప్పటికే పలు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, త్రిపుర ఈ రాష్ట్రాల్లో కొత్త బీజేపీ అధ్యక్షులు నియమించింది. ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉంది, హర్యానాలో బీజేపీ అధికారంలో ఉంది, త్రిపురలో కూడా బీజేపీ అధికారంలో ఉంది, పంజాబ్ లో మాత్రమే ఆప్ అధికారంలో ఉంది. అయితే ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నాం. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ తో పాటు అస్సాం, పుదుచ్చేరి 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ నూతన ఉత్సాహంతో మరికొన్ని రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ 4 కొత్త అధ్యక్షులు నియమించింది. ఈ 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్నికలు మోయగానే రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల పైన దృష్టి పెట్టింది. రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రంలో పంజాబ్ ఉంది. పంజాబ్ బీజేపీ అధ్యక్షునిగా సర్దార్ కేవల్ సింగ్ కు అధికారం కట్టబెట్టారు. అయితే హర్యానా బీజేపీ అధ్యక్షురాలుగా నియమించిన అర్చనా గుప్తా నియమించారు. ఈమె క్రియాశీలకంగా రాజకీయాలు, అదే సంస్థాగతంగా పట్టున్న నేత. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణము, పార్టీ అంశాలు, అదేవిధంగా ప్రచార కార్యక్రమాలపై ఆమెకు పట్టుంది. పార్టీలో కూడా కీలక బాధ్యతలు నిర్వహించారామా. ఈ కోవలోనే ఆమెను మహిళా కోటాలో బీజేపీ అధ్యక్షురాలుగా ఎంపిక చేశారు. హర్యానాలో మొట్టమొదటిసారి ఓ మహిళకు అవకాశం ఇచ్చిందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇటు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్ష మల్హోత్రా బీజేపీలో అత్యంత సీనియర్ నాయకుడు. ఢిల్లీ లోక్సభ నుంచి ఎన్నికయ్యారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సుదీర్ఘకాలం ప్రజలతో సన్నిహిత సంబంధాలు గలవు. వ్యవస్థాపరంగా బీజేపీని బలోపేతం చేసిన ఘనత ఉంది. అయితే కొంతమంది సీనియర్ నేతలకే క్షేత్రస్థాయిలో పార్టీ పైన అవగాహన, పార్టీ కార్యక్రమాల అవగాహన, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ తో అనుబంధాలు, జాతీయ స్థాయిలో పార్టీ అభివృద్ధికి, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నియామకం చేశారు. అయితే హర్ష మల్హోత్రా కూడా బీజేపీలో అత్యంత సీనియర్ నాయకుడు. ఇంకా పంజాబ్ వ్యవహారం మనం గమనించినప్పుడు కేవల్ సింగ్ చిల్లాన్ ఈ పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు. ఇతను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బర్నాలా అనే సంగ్రూర్ లోక్సభ 2024లో బర్నాలా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఇతను పారిశ్రామికవేత్త కూడా. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కు అత్యంత సన్నిహితుడు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేశారు అమరీందర్ సింగ్. తర్వాత చివరిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన బీజేపీలో చేరారు. అయితే అమరీందర్ సింగ్ కు అత్యంత సన్నిహితుడు తిల్లాన్. ఈయన బర్నాలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం ఉంది. వికాస్ పురుష్ గా ఇతను ఏదైతే అమరీందర్ సింగ్ అత్యంత సన్నిహితుడు కావడం, ఇతన్ని వికాస్ పురుష్ గా ప్రజలు గౌరవిస్తారు. అభివృద్ధి అంశాలు, అభివృద్ధి ఎలా చేయాలనే అంశాలపైన పట్టున్న నేత. క్షేత్రస్థాయిలో పార్టీలో అత్యంత బలం ఉన్న నేత కాబట్టి కేవల్ సింగ్ తిల్లాన్ కు పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా
బాధ్యతలు ఇచ్చారు. మరోపక్క త్రిపుర అంశాన్ని చూసినప్పుడు ఈశాన్య రాష్ట్రంలో ఉంటుంది రేణు త్రిపుర. ఈ త్రిపురలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. అయితే అభిషేక్ దేవరాయ్ అనే బీజేపీ నేతకు పార్టీ పగ్గాలు ఇచ్చారు. గతంలో హర్యానా బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న అర్చనా గుప్తాను కూడా ఇక్కడ నియమించడం కూడా హర్యానాలో ఇదొక అనూహ్య సంఘటనని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను నియమించడం, ఆయా రాష్ట్రాల్లో త్రిపుర లాంటి ఈశాన్య రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా కొంతమంది నేతలను మార్పులు చేసింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసాం. వచ్చే ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలవడానికి సమర్థులైన నేతలకు పట్టం కట్టిందనే సమాచారం కూడా వినిపిస్తుంది. అయితే నితిన్ నబీ బీజేపీ దేశాధ్యక్షుడిగా బీజేపీని క్షేత్రస్థాయి నుంచి ఇటు తెలంగాణ, ఆంధ్ర లాంటి రాష్ట్రాల్లో కూడా ఆయా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పార్టీ వ్యవహారాల పైన కూడా బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీ క్రియాశీలకంగా దృష్టి పెట్టారు. మొత్తం భారతదేశంలో ఉన్న ఆయా 29 రాష్ట్రాల్లో పార్టీ ప్రణాళిక, పార్టీ విస్తరణ, క్షేత్రస్థాయిలో బీజేపీ వ్యవహారాలు, పార్టీలో ఎవరు యాక్టివ్ గా ఉన్నారు, ఎవరికి బాధ్యతలు చెప్పాలా అనే అంశాలపైన కూడా నితిన్ నబీ ఓ క్లారిటీకి వచ్చారు. అయితే ఆంధ్ర తెలంగాణ విషయంలో బీజేపీ అధ్యక్షులు మార్పు ఏమైనా ఉంటుందా లేదా అనేది మనం ప్రస్తుతానికి చెప్పకపోయినప్పటికీ ఇప్పటికే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడుగా రామచంద్రరావు ఉన్నారు. ఆంధ్ర అధ్యక్షుడిగా ఆంధ్రాలో సీనియర్ నేత కూడా బాధ్యతలు అప్పచెప్పారు. అయితే రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో బీజేపీ అధిష్టానం మార్పులు చేస్తుందనే చూడాలి. ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారంతో చూసేటప్పుడు రాబోయే రాష్ట్రాల్లో ఎన్నికలు దృష్టిలో పెట్టుకున్నారు. ఆ భాగంగానే పంజాబ్ కు కొత్త అధ్యక్షుడు నియమించడం కూడా జరిగింది. రేటు రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక రాబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఈ రకంగా కూడా ఈ 4 రాష్ట్రాల్లో మార్పులు చేయడం జరిగింది. 4 రాష్ట్రాలకి కొత్త సారథులను ప్రకటించింది అధిష్టానం. ఢిల్లీలో బీజేపీ నూతన అధ్యక్షుడుగా హర్ష మల్హోత్రా నియామకం. ఇక హర్యానాలో బీజేపీ కొత్త అధ్యక్షురాలుగా అర్చనా గుప్తా నియమించారు. పంజాబ్ బీజేపీ పగ్గాలు సర్దార్ కేవల్ సింగ్ చేపట్టారు. త్రిపుర బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా అభిషేక్ దేవరాయ్ నియమించారు.